వస్తున్నా ఒక్కటే నిమిషం. ఓకే 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 రవికుమార్ గౌడ్ గారు, శ్రీనివాస్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఎట్లా చూస్తారు? ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తున్నామని చెప్తున్నారు. అదే క్రమంలో 42% రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు తగ్గేదేలే అంటుంది కాంగ్రెస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీగా మీరేం చెప్తారు? శ్రీనివాస్ గారు, ముందుగా ప్యానల్లో ఉన్నట్టు మిత్రులందరికీ నమస్కారం. మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వినిపిస్తుందండి? కంటిన్యూ సార్, క్లియర్. శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేమేదో చేస్తున్నాము, మేము నిజాయితీగా ఉన్నాము, చిత్తశుద్ధిగా ఉన్నాము అని చెప్పేసి మార్చేసి చెప్తున్నటువంటి మాటలకు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చేస్తున్నటువంటి కార్యాచరణకి ఎక్కడ పొంతన లేదు. రాజు చాలా స్పష్టంగా, ఎందుకు అంటే ఇది రేపు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. సుప్రీంకోర్టుకు ఏ అంశం మీద వెళ్తున్నారు, ఏ పాయింట్ మీద వెళ్తున్నారు, సబ్జెక్ట్ ఏంది, కొంత ఉండాలి కదా. ఇక్కడ ఆల్రెడీ అదే అంశం మీద హైకోర్టులో విచారణ కొనసాగుతున్నది. మొన్ననే దీనికి సంబంధించి ఒక పిటిషనరు ఇదే విషయంలో ముందు సుప్రీంకోర్టు పోయినప్పుడు కూడా ఏం చెప్పినా, ఆల్రెడీ హైకోర్టులో అక్కడ విచారణ కొనసాగుతుంది కాబట్టి మీ వాదనలు అక్కడే వినిపించండి అని చెప్పేసి వచ్చింది. చెప్తేనే ఇక్కడికి వచ్చింది. మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం కూడా అదే అంశంలో సుప్రీంకోర్టుకు ఏమని పోతున్నది ఇవాళ ఒకటి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ హైకోర్టు, ఇప్పుడు ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా, హైకోర్టు దేని మీద స్టే ఇచ్చింది? ఎలక్షన్ ప్రాసెస్ మీద స్టే ఇవ్వలే. ఏదైతే జీవో 9 ఉన్నదో 42% రిజర్వేషన్స్కి, దానికి సంబంధించినటువంటి అంశం మీద. ఎందుకంటే అక్కడ చాలా స్పష్టంగా దానికి ఒక చట్టం లేదు ఆధారంగా, దానికి ఆర్డినెన్స్ లేదు, రెండు లేదు, ఏది లేదు. కాబట్టి ఇది దాని మీద స్టే ఇచ్చింది తప్ప ఎలక్షన్ ప్రాసెస్ మీద ఇవ్వలేదు. మిగతా విషయానికి వచ్చేసరికి అయితే మాత్రం ఆల్రెడీ హైకోర్టులో విచారణ పూర్తి కాలే కదా, కొనసాగుతూనే ఉంది కదా. ప్రభుత్వం వాదన విన్నది మొన్న హైకోర్టు, పిటిషనర్ వాదన విన్నది. ఇంకా ఇంప్లీడ్ అయినటువంటి 30-32 మంది వాళ్ళ ఇంప్లీడ్ అయినటువంటి వాదనలు వినాలి. కాబట్టి ఒక 4 వారాల్లో విచారణ మీ కౌంటర్ వేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ 4 వారాల తర్వాత 2 వారాల్లో మీ వాదనలు వేయండి అని చెప్పేసి, ఫైల్ చేయండి అని చెప్పేసి ఇంప్లీడ్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చింది. విచారణ కొనసాగుతుండగా ఈ టైంలో స్టే ఇచ్చింది దేని మీద అంటే జీవో మీద, ఎలక్షన్ ప్రాసెస్ మీద ఇవ్వలేదు. ఇంకా అసలు విషయము విచారణ కొనసాగుతున్న తర్వాత మళ్ళీ అక్కడికి ఏమని పోతారు హైకోర్టుకు. అంటే కేవలం ఏంటంటే అంశాన్ని ఎప్పటికప్పుడు వివాదాస్పదం చేస్తున్నదే తప్ప మరింత కాంప్లెక్సిటీ, సంక్లిష్టతను పెంచుతున్నదే తప్ప సమస్యని సామరస్యంగానో లేకపోతే ఒక పద్ధతిగానో చట్టబద్ధంగానో రాజ్యాంగబద్ధంగానో 42% రిజర్వేషన్లని పెంచేటటువంటి ప్రక్రియ చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాన్ని ఎప్పటికప్పుడు వివాదం పెంచుతున్నదే తప్ప సమస్య పరిష్కారం కోసం చేస్తలేదు. మొదటి నుంచి కూడా చెప్తున్నాం, మేము బీఆర్ఎస్ పార్టీగా చాలా స్పష్టంగా మా విధానాన్ని చెప్పినాం, మద్దతు ఇస్తున్నాము. మద్దతు ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రాసెస్ ఇది కాదు అని చెప్పినాం. మేము ఒక్కరమే కాదు, ఇవాళ బీసీ సంఘాలు చెప్తున్నాయి, బీసీ మేధావులు చెప్తున్నారు, విద్యావంతులు చెప్తున్నారు. ఇది సమస్య, ఇది న్యాయపరమైనటువంటి సమస్య, రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం. కాబట్టి దీనికి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేర్చుకోవటమే ఎప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారము అని. మిగతా అది కాకుండా మిగతా ఏం చేసినా కూడా తాత్కాలికంగా ఒక ప్రయత్నము తప్ప మరేం కాదు అని చెప్పేసి అందరూ చెప్తున్నాం. అసెంబ్లీలో ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చినాం, ఇంకా అసలు బేషరతుగా మద్దతు ఇచ్చినాం, ఏకగ్రీవంగా చట్టం పాస్ అయింది. ఆ తర్వాత ఏం చెప్పినాం మేము, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు తక్షణమే దీనికి సంబంధించి ఒక అఖిలపక్ష సమావేశాన్ని పెట్టండి, అన్ని పార్టీలతోటి, బీసీ సంఘాలతోటి, ఉద్యమ సంఘాలతోటి, రకరకాల సామాజిక వ్యక్తులు దీనికి సంబంధించినటువంటి వాళ్ళతోటి ఒక అఖిలపక్ష సమావేశాన్ని పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఒక కార్యాచరణని రూపొందించండి. దానికి అనుగుణంగా ఢిల్లీకి ప్రధానమంత్రి గారి దగ్గరికి మీ అధ్యక్షతనే అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళండి, అందరం కలిసి రాజకీయంగా ఒత్తిడి చేసి విజ్ఞప్తి చేస్తాము, పార్లమెంట్లో ఈ సమస్యను పరిష్కరించామని చెప్పేసి చెప్పినాం. చేసిన పని చేయకపోగా ఢిల్లీలో ధర్నా చేస్తారు, కానీ పార్లమెంట్లో మాట్లాడరు. 99 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి 99 మంది ఎంపీలు ఉన్నారు. రాహుల్ గాంధీ ఆ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఉన్నాడు, మాట్లాడాలి కదా పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలే? మరి పార్లమెంట్లో మాట్లాడినటువంటి వాళ్ళు, పార్లమెంటుతో అవసరం లేదనుకున్నటువంటి వాళ్ళు ఢిల్లీకి ఎందుకు పోయి ధర్నా చేయాలి?
ఇదేం డ్రామా? మళ్ళీ ఇదేమనంటే రాజకీయ పార్టీల మీద మిగతా పార్టీల మీద బురద చల్లడము. ఇగో నిన్న పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గారు మాట్లాడిండు. ఏం మాట్లాడిండ్రు? బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందట, ఆ బీజేపీ పార్టీ చేసే కుట్రకు బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుందట. ఏమన్నా కనీసం ఒక పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడే మాటనేనా అది? అసెంబ్లీలో సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారండి. ఎవరు వ్యతిరేకిస్తున్నారండి? ఎవరు వ్యతిరేకించలే కదా దీన్ని. ప్రతి పార్టీ మద్దతు ఇచ్చింది కదా. మద్దతు ఇవ్వటమే కాదు, ఏ విధంగా చేయాలో చెప్పింది కదా. ఎందుకు చేయలే ఆ పని? మొత్తం న్యాయ నిపుణులు చెప్పింది వినరు, మీరు పార్టీలు చెప్పింది వినరు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చెప్పింది వినరు, అసెంబ్లీలో పార్టీలు చెప్పింది వినరు, బీసీ ఉద్యమకారులు చెప్పింది వినరు, ఎవరు చెప్పింది వినరు. మీ ఇష్టం ఉన్నట్టు చేస్తారు. అది సమస్య పెరగగానే పార్టీల మీద పూర్తి చల్లుతారు. ఈ పద్ధతి మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఆ మాటకు వస్తే ఎవరు అసలు ఈ సమస్య కారణం, బీసీ రిజర్వేషన్లకు సమస్య కారణం ఎవరు? ఈ సమస్య కారణము మూలము 50% రిజర్వేషన్ల సీలింగే కదా. ఆ సమస్య ఎప్పుడొచ్చింది? 1993లో విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లకు వస్తే, ఇందిరా హసాని కేసులో ఆ సమస్య అక్కడ వస్తే లోకల్ బాడీస్ కి ఇది వర్తించింది 2010లో కృష్ణమూర్తి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో. ఆ రోజు మరి ఎవరు గవర్నమెంట్లు ఉన్నారు? కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా. మరి ఆ రోజు సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు 2010లో ఆ రోజు ఎందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం మీరే ఉన్నారు కాబట్టి ఆ రిజర్వేషన్ ఆ చిక్కుముడి ఎందుకు ఇవ్వలే? ఆ రోజు సమస్య పరిష్కారం చెప్పాలి కదా. కోర్టులో లేకపోతే పార్లమెంట్ లో మీ చేతిలో ఉన్నాయి కాబట్టి ఆ సమస్యని ఇది కాదు అని చెప్పేసి రాజ్యాంగ సవరణ చేస్తే ఇది 50% సీలింగ్ అనేది స్థానిక సంస్థలకు వర్తించొద్దు అని చెప్పేసినటువంటి వాదన వినిపించి ఉండొచ్చు కదా. రాజ్యాంగ సవరణ చేసి ఉండొచ్చు కదా. ఆ పని ఎందుకు చేయలే? చేయకపోగా ఆ రోజు ఏం చేసిండ్రు? ఇదే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అఫిడవిట్ వేయలేదా? ఒక చిన్న మనవి, డిబేట్ లో ఉన్నవారు ఎవరి దగ్గర ఒకరి దగ్గర పిల్లల నాయిస్ వస్తుంది. సో ఇది లైవ్ షో, అది బాగుండదు. సో పిల్లల్ని కాస్త ఎడంగా పెట్టండి, ఎందుకంటే వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఓకే రవికుమార్ గారు, మీరు కంటిన్యూ. రోజు 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వము ఆ పని సుప్రీంకోర్టులో స్థానిక సంస్థలకు 50% క్యాప్ విధించింది. తీర్పు వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజు రాజ్యాంగ సవరణ చేసి ఇది కాదు అని చెప్పేసి రాజ్యాంగ సవరణ చేస్తుంటే సమస్య ఉండేది కాదు. ఆ పని చేయకపోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైంది? ఆ రోజు అఫిడవిట్ వేసిందండి. ఈసారికి మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో 34% రిజర్వేషన్లకు ఎన్నికలు చేసుకుంటాం. ఈ తర్వాత ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా సుప్రీంకోర్టు విధించినటువంటి 50% సీలింగ్ ని, గరిష్ట పరిమితిని పాటిస్తాం ఆ నిబంధనని అని చెప్పేసి అఫిడవిట్ ఇచ్చింది. అవన్నీ మర్చిపోయి ఇవాళ ఎంతసేపు ప్రతిపక్షాల మీద నిందలు వేసి బురద చల్లేటటువంటి బురద చల్లడం ద్వారా మేమే ఛాంపియన్ కావాలని చెప్పేసి ఆరాటం తప్ప కాంగ్రెస్ పార్టీది ఏది నిజాయితీ ఎక్కడిది, చిత్తశుద్ధి ఎక్కడిది? అందరం సపోర్ట్ చేస్తున్నాం. ఆ సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమం ముందు సక్సెస్ఫుల్ గా పూర్తి కావటానికి ఏ కార్యాచరణ రూపొందించుకుంటే బాగుంటుంది, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్తుంటే ఎవరిని లెక్క పెట్టారు, అసలు అభిప్రాయాలు వినరు. మళ్ళీ మాదే ప్రజాస్వామ్యం అంటారు. ఇగో అద్భుతం, మాకు మించిన ప్రజాస్వామ్యం లేదంటారు. మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని కేవలం ఏంటంటే రేపు భవిష్యత్తులో దేశ రాజకీయాలలో మేము సామాజిక వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకి మేమే సామాజిక న్యాయానికి మేమే ఛాంపియను అన్న విషయం దేశంలో చాటి చెప్పుకోవటం కోసం ఇవాళ తెలంగాణను ఒక ప్రయోగశాలగా మారుస్తున్నాం. ఓకే థ్యాంక్ యూ రవికుమార్ గారు. మేము ఇక్కడ అన్ని చేసినాం, రిజర్వేషన్ల కోసం కులగన్న చేసినాం, అది చేసినాం, జీవో ఇచ్చినాం, ఆర్డినెన్స్ చేసినాం, ఇది చేసినాం, అన్ని చేసినాం. కానీ కోర్టులు అడ్డుకున్న వాళ్ళు చేయలేకపోయినాం అనేటువంటిది ఇంత ఎఫెక్టివ్ గా ప్రపంచం ముందు, దేశం ముందు చాటి చెప్పి రేపు జాతీయ రాజకీయాల్లో మేము ఛాంపియన్ అన్నటువంటి ఒక ఎజెండాకు మేమే ఛాంపియన్ అన్నటువంటిది ఒక జాతీయ రాజకీయాల విషయాల్లో దీనికి పునాదిగా తెలంగాణను వాడుకుంటున్నారే తప్ప ఈ తెలంగాణలో ఉత్పన్నమైనటువంటి ఈ అంశాన్ని చట్టబద్ధంగా కానీ రాజ్యాంగబద్ధంగా కానీ దీనికి శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. కుట్రపూరితంగా, ఉద్దేశపూరితంగా, మోసపూరిత వ్యూహంతో ముందుకెళ్తుంది తప్ప
ఒక నిజాయితీగా నిబద్ధతతో ఆ ప్రయత్నం చేస్తలేదు. Right. మేము Thank you. బీసీ Thank you. బిడ్డలుగా అండి, మాకున్న తన్లాట. అందుకే అన్ని పార్టీలని మేము కూడా ఉంటాయి. ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయం, ఇక్కడున్న సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో ఈ తెలంగాణలో దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చినట్లయితే అది ఈ వర్గాలకు ఉపయోగపడుతుందని మా తన్లాట ఉన్నది. దాన్ని మీరు ఇక్కడ బీసీలో ఉన్నటువంటి ఒక తన్లాటని, బీసీలో ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి భావోద్వేగాలని, ఆకాంక్షల్ని మీరు వాడుకొని రాజకీయ పొలిటికల్ డ్రామా ఆడుతున్నారే తప్ప ఒక వాస్తవ రూపంలో ఒక రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఈ అంశాన్ని ముందుకెళ్లి సమస్యని పరిష్కరించేటటువంటి ధోరణి కనిపిస్తలేదు. పైగా పార్టీల మీద బురద చల్లం. టిఆర్ఎస్ పార్టీ ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ చేసిన కుట్ర ఏందండి? ఏం మాట్లాడుతున్నారు అంటే బేషరతుగా పార్లమెంట్ అసెంబ్లీలో మీరు బిల్లు పెడితే మద్దతు ఇవ్వటమా? అడ్డుకుందట బీజేపీ బీఆర్ఎస్ వల్లనే ఇవాళ ఇది పోయిందట. పదండి పార్లమెంట్కి పోతే, కేంద్ర ప్రభుత్వానికి పోదాం బీజేపీ పార్టీ కూడా ఒత్తిడి చేద్దాం. అప్పుడు చేయకపోతే బీజేపీ గురించి మాట్లాడదాం. రైట్. ఓకే రవి గారు ఆచార్య గారు ఉన్నారు. ఆచార్య గారు